హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్విక హ్యాండ్మేడ్స్. ఈరోజు మనం ఒక ట్రెండింగ్లో ఉండే బ్యాంగిల్ డిజైన్ని ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ ట్రెండింగ్లో ఉండే బ్యాంగిల్ డిజైన్ ఏంటంటే ప్యారెట్ డిజైన్ అనమాట. సో దీనికి కావాల్సిన మెటీరియల్ అన్నీ చూసేయండి. కట్టరు, స్టిక్ పెన్, అలాగే B7000 గ్లూ, జర్దోజీ, మెయిన్గా OHP షీట్, ఇంకా స్టోన్స్ వచ్చేసి నేను పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో చేస్తున్నాను. సో పింక్ సీక్వెన్స్, బ్లూ కలర్ 6K ఐ షేప్ కుందన్స్, అలాగే పింక్ కలర్ 6K ఐ షేప్ కుందన్స్. సో వీటితో మనం ప్యారెట్ డిజైన్ అయితే మేక్ చేసేద్దాం. సో మెయిన్గా మనకు కావాల్సింది ప్యారెట్ డిజైన్ డ్రాయింగ్ అనమాట. సో నేను ఈ డిజైన్ డ్రాయింగ్ ఉన్న షీట్ని అయితే నేను రా మెటీరియల్ పర్చేస్ చేసే పేజ్లో అయితే తీసుకున్నాను. చాలా యూస్ఫుల్గా ఉంది. ఏ బ్యాంగిల్ సైజ్ కన్నా మనం ప్యారెట్ డిజైన్ని మేక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నేను 26, 24, 28 బ్యాంగిల్ సైజెస్ని మెజర్ చేసుకొని ఇలా అయితే రాసి పెట్టుకున్నాను అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇప్పుడు నేను 26 బ్యాంగిల్ సైజ్ కావాల్సిన ప్యారెట్ని అయితే మేక్ చేసేసుకుంటున్నాను. సో ఇలా మన OHP షీట్ని మనకు కావాల్సిన సైజ్ మీద పెట్టేసుకొని B7000 గ్లూని అయితే అప్లై చేసేసుకోవాలి. సో ఈ B7000 గ్లూ గురించి మీకు తెలిసిందే కదా. కొంచెం డ్రై అయినాక మనం డ్రాయింగ్ని ఈ జర్దోజీతో స్టిక్ చేసుకుంటే మంచి అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సో ప్రతి స్ట్రక్చర్ దగ్గర మనం నీట్గా చూసుకొని కట్ చేసుకొని మనం ఈ డ్రాయింగ్ని అయితే ఎలా జర్దోజీతో స్టిక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ కర్వ్ దగ్గర అన్నీ నీట్గా మనం కట్ చేసుకుంటేనే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. నేనైతే ఇప్పుడు ఒక 2 బ్యాంగిల్స్ని అయితే మేక్ చేస్తున్నాను. సో 2 బ్యాంగిల్స్కి మనకి 8 ప్యారెట్స్ అయితే పడతాయి అన్నమాట. సో నేను 8 ప్యారెట్స్ని ఇలా అవుట్లైన్స్ అయితే స్టిక్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వీటికి మనం స్టోన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి మిడిల్లో. సో నెక్ దగ్గర వచ్చేసి సీక్వెన్స్, మిడిల్లో బ్లూ కలర్ 6K, అలాగే టెయిల్ దగ్గర పింక్ కలర్ 6K అయినాయి నేనైతే యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా మిడిల్ నెక్ దగ్గర ఇలా మనం చూసుకుంటే నీట్గా కింద OHP కనిపించకుండా సీక్వెన్స్ని అయితే ఇలా నెక్ దగ్గర ఫిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో వచ్చేసి మనం 6K బ్లూ కలర్ని అయితే యూస్ చేస్తున్నాము. ఇలా 1 by 1 బెండ్ చేసుకుంటూ 1 by 1 ఒకదాని మీద ఒకటి ఇలా వచ్చేలాగా 3D ఎఫెక్ట్లో స్టిక్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం టెయిల్ దగ్గర పింక్ కలర్ స్టోన్స్ని అయితే యూస్ చేస్తున్నాము. సో నెక్ దగ్గర మనం యూస్ చేసిన కలర్ని టెయిల్ దగ్గర యూస్ చేస్తే కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందన్నమాట. సో ఇలా మనకి ప్యారెట్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ నెక్ దగ్గర కొంచెం ఖాళీ అయితే కనిపిస్తూ ఉంటుంది OHP షీట్. దీన్ని ఫిల్ చేసుకుంటూ మనం షుగర్ బీట్స్ని అయితే యూస్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఐ షేప్ వచ్చేలాగా ఒక స్టోన్ అయితే స్టిక్ చేసేసుకుంటే మనకి ఈ ప్యారెట్ బ్యాంగిల్స్ అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. మీరు మన దగ్గర ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. ఇంకా మంచి మంచి మేకింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.